ఫీలింగ్లో స్టేట్ను రిప్రజెంట్ చేస్తుందంటే మీ ఊరు ఒక్కడికే కాదు, జిల్లా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గర్వపడాల్సిన విషయం. ఇటువంటి ఇంకా ఇంకా అన్ని రంగాలలో మీరు ముందుండాలంటే ఫస్ట్ మార్పు అనేది మీ దగ్గర ఉండాలి. చాలా వరకు పిల్లలు ఏంటంటే వానికి ఒక 10వ తరగతి కూడా చదువుతుండో లేదో పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు అంటాడు, కథ ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూనే ఉంటాడు. అవునా కదా? సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చదివినాక సరే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా రావా అవన్నీ పక్క పెడితే మీరైతే ఫస్ట్ చదవండి. చదివినాక మీ చదువు అర్హతను బట్టి ఏదో ఒక ప్రైవేట్ దాంట్లో పెట్టించే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. మీరు ఎట్లా ఉండాలంటే నా ఆఫీస్ దగ్గరికి వచ్చి సార్ ఏమైంది చేస్తా అన్నారు చేయలేదని నా మీద కూర్చోవాలి మీరు. అటు ఉన్నప్పుడే నాకు కూడా ప్రెషర్ ఉంటుంది, మీకు ఇంకా మంచి పనులు జరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడనే ఉండి నేను అక్కడనే ఉన్నాను అనుకో, ఎవరి జాగాలో వాళ్ళే ఉంటారు, పనులు కావు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చదువు ఒకటే కాదు, ఇంకా స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా ఏది ఉన్నా కూడా మన మండలంలో కూడా రీసెంట్గా వాలీబాల్ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. ఒక్కటి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ చేయాలి, రోడ్ వేయాలి, వాలీబాల్ టోర్నమెంట్స్ పెట్టాలి, మినీ రైస్ మిల్స్ పెట్టాలని మాకు ఎవరు చెప్పట్లేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీ ఇక్కడ సాధక బాధలు తెలుసుకొని మీకు ఏ విధంగా చేస్తే ఇంకా మీకు దగ్గర అవుతామన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ పక్క పెడితే కూడా చదువు ఇవన్నీ ఉద్యోగం పక్క పెడితే నార్మల్గా హెల్త్ రిలేటెడ్ కూడా ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు అనేది స్టార్ట్ అయింది, సీజనల్ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉన్నది. సో ఒకటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసే బాధ్యత మాది, అదొకటి చేస్తాం. అంతేకాకుండా కూడా మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా మీరు లోకల్ చెర్ల SHOని కలవండి. మేము ఆ కన్సర్న్డ్ డాక్టర్స్కి చెప్పి స్పెషల్గా కేర్ తీసుకునే బాధ్యత మాది. అంతేకాకుండా ఉచితంగా కూడా మందులు కూడా మేము ఇప్పిస్తాం. మీరు ఒకటి ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఏవైతే మందులు మీకు ప్రిస్క్రైబ్ చేస్తామో అది కొంచెం రెగ్యులర్గా వాడండి. పటేల్ నమ్మో, ఆ దూరం నమ్మో, ఈ దూరం నమ్మో, వారం రోజులుంటే తగ్గుతుంది అది ఇది అనుకుంటే తగ్గదు. సో ఖచ్చితంగా కూడా మనం మెడిసిన్స్ వాడాల్సిందే, అదొకటి. సెకండ్ థింగ్ చాలామంది యూత్ని చూస్తాను అక్కడ. యూత్ ఎట్లున్నారంటే లైక్ ఆ 2 వీలర్ మీద వాడు అసలు ఇక ఫ్లైట్లో పోయినట్టే పోతాడు, అంత స్పీడ్గా, హెల్మెట్ ఉండదు, ఏముండదు. సో ఐ రిక్వెస్ట్ ఎవరైతే యూత్ ఉన్నారో మీరు కూడా కొంచెం మీ మీద కొన్ని కుటుంబాలు మీ పేరెంట్స్ అందరూ కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ జీవితాన్ని అనేది లైట్గా తీసుకోకండి. మీరు ఇప్పుడు ఈ టైంలో కష్టపడితేనే తర్వాత మీరు ఫ్రీగా ఉండగలుగుతారు. మీరు ఇప్పుడు కష్టపడితేనే తర్వాత డెవలప్మెంట్ అనేది ఉంటుంది. లేదు మేము కూడా మా నాన్నల లెక్కనే మేము ఇక్కడనే ఉంటామంటే మళ్ళీ మీ పిల్లలు కూడా అదే రకంగా ఉంటారు. సో ఐ రిక్వెస్ట్ ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోలీస్ అంటే ఫస్ట్ నాకు తెలిసి భయం లేదనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా ఉన్నా కూడా ఆ భయాన్ని తీసేయండి. ఏది ఉన్నా కూడా చెర్ల SHOని కలవండి, ASP గారు ఉంటారు. లేదు ఎప్పుడన్నా కొత్తగూడెం వచ్చినప్పుడు పని ఉన్నా లేకున్నా కూడా మా ఆఫీస్కి వచ్చి సార్ ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఊర్లో అని చెప్తే మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సంబంధిత అధికారులతో కూడా మేము మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మాది. రెస్పెక్టెడ్ SP సార్, OSD గారు, SHO చెర్ల, SB ఇన్స్పెక్టర్ అండ్ अदर स्टाफ एंड फ्रेंड्स ऑफ मीडिया, అందరికీ నమస్కారం. मेरा नाम विक्रांत कुमार सिंह है. मैं ASP भद्राचलम के पोस्ट पे कार्यरत हूँ. मैं आपको पहले तो इस राइस मिल के लिए तेलंगाना पुलिस SP भद्राद्री कोत्तागुड़म सर की तरफ से बहुत बहुत शुभकामनाएं देता हूँ. मैं बस इतना कहना चाहूँगा आपको कि तेलंगाना पुलिस, भद्राद्री कोत्तागुड़म पुलिस आपकी दुश्मन नहीं दोस्त है. हम चाहते हैं आपके यहाँ पे स्कूल बने, कॉलेज बने, हॉस्पिटल बने, रोड बने, बिजली आए और इसका आपके लाइफ पे असर पड़े. इसके और इसका एकदम ऑपोजिट इसका हमारे जो दुश्मन है नक्सल, वो चाहते हैं कि आपके यहाँ रोड, बिजली, घर, कॉलेज, स्कूल ये ना पहुँचे. आप जितना जल्दी ये चीज़ समझ सकते हैं आपके लिए बेहतर रहेगा कि तेलंगाना पुलिस की तरफ से जो ऑपरेशन चयौता चलाया जा रहा है, तेलंगाना सरकार की तरफ से जो रिहैबिलिटेशन सरेंडर पॉलिसी है, जिसमें जो भी हमारे भाई बहन जो नक्सल की तरफ बढ़ चुके हैं वो वापस लौट के आपके साथ आते हैं, उनको तुरंत 25,000 का चेक दिया जाता है. इसके बाद वो जो भी काम करना चाहते हैं, अपने बच्चों की पढ़ाई, अपने कोई छोटा मोटा व्यवसाय, कोई किराने की दुकान, वो तेलंगाना सरकार और भद्राद्री कोत्तागुड़म पुलिस की ऑपरेशन चयौता की तरफ से आपको प्रोवाइड करा जाएगा. इसके अलावा आपको राइस बैग्स और राशन टाइम टू टाइम पे प्रोवाइड करा जाएगा. मैं आपको इतना
आश्वासन देना चाहता हूँ कि तेलंगाना पुलिस, भद्राद्री कोथागुडम पुलिस हमेशा आपके साथ है. वी आर ऑलवेज हेयर विद यू. एंड मैंने यहाँ पे काफ़ी बार मैंने विज़िट किया, मैंने देखा यहाँ बहुत टैलेंटेड लड़के लड़कियाँ हैं जो वॉलीबॉल, और जैसे कि अभी सी आई वर्मा ने बताया कि इंडियन टीम को सेलिंग में रिप्रेजेंट करने वाले इस एरिया से बिलोंग करते हैं. तो टैलेंट की कमी नहीं है, आप लोग को बस एक अपॉर्चुनिटी देने का काम करना है. उसकी तरफ से वो अपॉर्चुनिटी मैं हमारे एसपी सर और तेलंगाना सरकार और भद्राद्री कोथागुडम पुलिस जिस हद तक हम प्रोवाइड कर सकते हैं हम आप प्रोवाइड करेंगे. आपकी तरफ से बस मैं इतना सहयोग चाहूँगा कि आपके जो भाई बहन नक्सलवाद की तरफ बढ़ चुके हैं, आप उन लोग को प्रेरित करिए कि ये सब का साथ छोड़ के आप मेन स्ट्रीम की तरफ वापस आए. आपका बहुत बहुत शुक्रिया. थैंक यू సో మచ్. జై హింద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.